విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న విశాఖలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 5 జిల్లాల కార్మికులతో కలిసి సదస్సు నిర్వహించనున్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా నిర్వహించే ఈ సదస్సులో తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించనున్నట్లు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. జగదమ్మ దగ్గర ఉన్న సిఐటియు కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేపాడ సత్యనారాయణతో కలిసి మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ రంగంలో ప్రైవేట్, కాంట్రాక్ట్, పీస్ రేట్ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పీఆర్సీలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించిన ఆయన ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు తీసుకువచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఈ సంస్కరణల ప్రభావం కార్మికుల మీద చాలా తీవ్రంగా పడుతుంది. ఈ మొత్తం విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు, రకరకాల పేర్లతోటి విద్యుత్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఏ ఒక్కరికి ఉద్యోగ భద్రత లేకుండా, కనీస వేతనాలు అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా విద్యుత్ రంగంలో గత పోరాటాల తర్వాత చూసుకున్నప్పుడైతే కాంట్రాక్ట్ కార్మికులకి ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ రోజున కరెంటు పోల్స్ మీద, వైర్ల మీద కాకుల్లా వేలబడిపోయి కార్మికులు చనిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించాలని, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని, చనిపోయిన కుటుంబాల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి పెద్ద ఎత్తున ఆందోళనకి మేము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఇప్పటికే విద్యుత్ డిపార్ట్మెంట్లో ఉన్న సంఘాలన్నీ కూడా కార్మికుల సమస్యల్ని గాలికి వదిలేసి కాంట్రాక్టులు చేసుకుంటున్న పద్ధతి ఉంది. ఏప్రిల్ 12వ తేదీ నాడు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 5 జిల్లాల పరిధిలో ఉమ్మడి 5 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు వీళ్ళందరి సమస్యల మీద ఒక రాష్ట్ర సదస్సు అనేది నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర సదస్సుకి 5 జిల్లాల్లో ఉండే కాంట్రాక్ట్ కార్మికులతో పాటు పర్మనెంట్ కార్మికులతో రాష్ట్ర నాయకులు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, పర్మనెంట్ యూనియన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు అందరూ కూడా హాజరవుతారు. అలాగే పీస్ రేట్ కార్మికులకి నెలవారీ జీతాలు చెల్లించాలి. ఉదాహరణకి ఈ రోజున మీటర్ రీడర్స్ కానీ, స్టోర్స్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ అనేక మంది అతి తక్కువ వేతనాలతోటి పనిచేస్తూ ఉన్నారు. పేరుకేమో ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసు చాలా పెద్ద కంపెనీలాగా కనబడుతూ ఉంది. ఇప్పుడు మొత్తం విద్యుత్తులో సంస్కరణలు తీసుకొని వచ్చి స్మార్ట్ మీటర్లకు తీసుకొచ్చి మొత్తం ఉద్యోగస్తులందరినీ ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి కుట్రలకు వ్యతిరేకంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయొద్దు, విద్యుత్ ఉద్యోగుల భారాలు మోపొద్దు, విద్యుత్తులో సంస్కరణలు ఆపాలి, విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలనే డిమాండ్లతోటి రేపు 12వ తారీఖున జరుగుతున్న సదస్సులో పెద్ద ఎత్తున కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేపాడ సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. కొత్త ప్రభుత్వమైనా తమ కష్టాలను అర్థం చేసుకోవాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అయితే పర్మనెంట్ ఉద్యోగులకైతే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ తరహాలో మేము అందరినీ రెగ్యులేట్ చేస్తాం, వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. కనీసం 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎప్పటికైనా చేస్తారేమో ఆశతో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులందరూ ఎదురు చూసి చివరికి న్యాయం జరగకపోగా ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా నిమ్మక నీరెత్తినట్టు 1 సంవత్సరం అయినా సరే కనీసం పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పటికీ కూడా ఈ న్యాయం జరగలేదనే ఉద్దేశంతో మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి రేపు 12వ తారీఖు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్కి కానీ, కాంట్రాక్ట్ కార్మికులకు కానీ న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని, అదేవిధంగా మరి భవిష్యత్ కర్తవ్యాలన్నీ ఆ సదస్సులో నిర్వహిస్తామని మీ ద్వారా తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నాను.